Good morning, everyone. Let us worship God with a few thoughts this morning. గుడ్ ఫ్రైడే అనగానే మనం అందరం నమ్ముతాం ఈరోజు గుడ్ ఫ్రైడే అని. గుడ్ ఫ్రైడే అనగానే నాకు నేను క్వశ్చన్ ఒకటి వేసుకోవాలనుకున్నాను. ఏంటి గుడ్ ఫ్రైడే అంటే నాకు అంటే వాట్ ఈస్ గుడ్ ఫ్రైడే టు మీ? ద బేసిక్ క్వశ్చన్. నార్మల్గా ఏమనుకుంటామంటే ఈ రోజు మాత్రమే గుడ్ అని మనం ఎక్కువ ఆలోచించుకోకుండా, లైక్ నేనేమనుకున్నానంటే లాస్ట్ ఫ్రైడే గుడ్ కాదా, లాస్ట్ ఫ్రైడే గుడ్ కాదా, లేకపోతే టుమారో గుడ్ కాదా, లేకపోతే ఈస్టర్ ఎందుకు ఈస్టర్ గుడ్ ఈస్టర్ సండే అని పెట్టలేదు. గాడ్ హ్యాస్ మేడ్ ఎవ్రీ డే ఇస్ గుడ్. మనం జెనసిస్ చాప్టర్ లో చూస్తాం. ఆయన చేసిన ప్రతి పని తర్వాత ఇట్ ఈస్ గుడ్ అని చెబుతూనే ఉన్నాడు. సో ఈ ఒక్క రోజే ఈ ఒక్కడే గుడ్ డే అని కాదు. ఇట్ ఈస్ క్రూసిఫికేషన్ డే. యేసు ప్రభు మన కొరకు ఆయన పరలోకం నుంచి మన కొరకు, నా కొరకు, మీ కొరకు తన రక్తాన్ని చిందించడానికి, పాపం నుంచి విడిపించడానికి ఈ రోజు మన కొరకు వచ్చాడు. సో ఏ ఒక్క రోజు మనం అన్ని జనుల్లాగా ఈ రోజే గుడ్, రేపు కాదు అనేది మన తలంపుల్లో కూడా మనం రానివ్వకూడదు. బికాస్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. ఇట్ ఈస్ గుడ్ ఫర్ అస్. ది అదర్ థింగ్, ఇంకోటి నేను క్వశ్చన్ వేసుకున్నానంటే, నేను నిజంగా ఈ క్రూసిఫికేషన్ నమ్ముతున్నానా? నేను వింటున్నాను, చాలా సంవత్సరాల నుంచి వింటున్నాను, చాలా మంది మెసేజ్లు చెబుతున్నారు, వింటున్నాను. బట్ టు మీ, నేను నిజంగానే యేసు ప్రభు నా కొరకు చనిపోయాడా అని నేను నమ్ముతున్నానా? హృదయపూర్వకంగా నమ్ముతున్నానా అని నేను మళ్ళా క్వశ్చన్ వేసుకున్నాను. నేను నిజంగా చూశానా క్రూసిఫికేషన్ 2000 years బ్యాక్? నేను చూడలేదు. సో ఐ సెడ్ నో మై సెల్ఫ్. ఫర్ ఎగ్జాంపుల్, మన ఆఫీసులోనో లేకపోతే ఏమైనా రిలేటివ్స్లోనో ఎవరైనా వచ్చి ఈరోజు గుడ్ ఫ్రైడే అంట కదా, ఏంటి గుడ్ ఫ్రైడే అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే మనం ఏం చెబుతాం? గుడ్ ఫ్రైడే, ఎస్, ఈరోజు గుడ్ ఫ్రైడే. మనం ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు పరలోకం నుంచి భూమి మీదకి వచ్చి ఆయన నా కొరకు, నీ కొరకు, మన పాపలందరి కొరకు ఆయన సిలువ త్యాగం చేశాడు 2000 years బ్యాక్ అన్న. సరే, ఆయన ఇంటెలిజెంట్ అయితే ఇంకో క్వశ్చన్ అడగచ్చు. 2000 years బ్యాక్ యేసుప్రభు చనిపోతే నువ్వు అప్పుడు పుట్టలేదు, జస్ట్ 35 years పుట్టావు, నువ్వు ఎలా నమ్ముతున్నావు? నువ్వు చూడలేదు కదా. ఆ క్వశ్చన్ నిజంగానే మనం వేసుకోవాలి. సరే, అది పక్కన పెడితే నేను ఇప్పుడు ఒక వాక్యం చదువుకున్నాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 29వ వచనం చదువుకున్నాం. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మేవారు ధన్యులని అతనితో చెప్పాను. మనకు తెలిసి ఈ స్టోరీ. యేసు ప్రభు చనిపోయిన తర్వాత మరలా తిరిగి లేచి శిష్యులకి అలాగా కనపడతా ఉన్నప్పుడు, ఒకసారి శిష్యులు ఉన్న ప్లేస్ లో యేసు ప్రభు వచ్చినప్పుడు అక్కడ తోమా లేడు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత, బహుశా 8 రోజుల తర్వాత మరలా యేసు ప్రభు కనబడినప్పుడు తోమా కూడా అక్కడ ఉన్నాడు. తోమా ఏమంటాడు అంతకుముందు? నేను ఆయన గాయాలలో వేలు పెట్టి చూస్తేనే నమ్ముతాను, లేకపోతే నమ్మనని ఆయన శిష్యులతో చెప్తాడు. శిష్యులు ఎంత చెప్పినా ఆయన నమ్మడు. సరే, ఈసారి తోమా కూడా ఉన్నాడు. యేసుప్రభు అక్కడ ప్రత్యక్షమయ్యారు. చూడు, నా అరచేతుల్లో గాయం పెట్టి చూడు, ఇప్పుడైనా నమ్ము అని అంటాడు. కానీ మనం ఇక్కడ ఆయన వచ్చిన ఇంకోటి చెబుతాడు ఆయనతో, నన్ను చూసి నమ్మితివి, నీవు నన్ను చూసి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు. యూనో, మనం ఎవరు చూడలేదు నిజంగా కల్లారా. కానీ ఇక్కడ ఏం చెబుతారంటే, ఎవరైతే చూడక నమ్మిన వాళ్ళు ధన్యులు. వీఆర్ సో బ్లెస్డ్ దాన్ తోమా. వీఆర్ సో బ్లెస్డ్ దాన్ ఆల్ డిసైపుల్స్, బికాస్ వి స్టిల్ బిలీవ్ వీ హ్యావ్. మనం ఇంకా ఆయన క్రూసిఫికేషన్ చూడకుండానే ఆయన మన కొరకు
చనిపోయాడని, ఆయన రక్తం చిందించాడని, ఆయన పాపలు మన పాపలను ఆయన తీసివేశాడని మనం చూడకుండానే faith తో నమ్ముతున్నాం. సో we are so blessed than Toma, we are so blessed than other disciples there. సో ఈ ఉదయకాల సమయంలోన నేను 2 విషయాల గురించి మాట్లాడాలనుకున్నాను. ఒకటి, ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు ఏదెను వనంలో ఆదాము హవ్వ పాపం చేసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుని ఆయన ముందు ఏర్పరిచి ఆయన పశ్చాత్తాపం ఆయన దీనికోసం రిడీమ్ చేయాలని ప్రభువైన యేసుక్రీస్తుని ఏర్పాటు చేశారు ఆల్రెడీ. బహుశా ఆయన ఇలా నువ్వు వెళ్ళాల్సి ఉంటుంది అని చెప్పుంటాడేమో. కానీ ఇక్కడ చూస్తే మనకి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన willingness to come for us to the earth. We can worship for his willingness to come for us from heaven to earth. ఈ ఉదయకాల సమయంలో ఆయన విల్లింగ్ లేకుండా ఆయన రారు. బికాస్ హిస్ విల్లింగ్నెస్ వీ కెన్ వర్షిప్. ఆయన మన కొరకు, నా కొరకు, మీ కొరకు ఆయన భూమి మీద వచ్చి ఆయన రక్తం చిందించి ఈరోజు ఆయన మన పాపలను తీసివేసి న్యూ పర్సన్ గా చేశాడు. ఇట్ ఈస్ హిస్ కంప్లీట్లీ హిస్ విల్లింగ్నెస్. వీ కెన్ వర్షిప్ ఫర్ హిస్ విల్లింగ్నెస్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫాదర్ హ్యాడ్ ఎ ప్లాన్ టు బ్రింగ్ అస్ బ్యాక్ టు హిస్ ప్రెజెన్స్. ఎప్పుడైతే మనం పాపంలో పడిపోయామో, బహుశా ఆదాము ఎప్పుడైతే పాపంలో పడిపోయారో హీ హ్యాస్ ఎ ప్లాన్. హీ హ్యాడ్ ఎ ప్లాన్ టు బ్రింగ్ అస్ ఎవ్రీ వన్ బ్యాక్ టు హిస్ ప్రెజెన్స్. ప్రతి ఒక్కరిని ఆయన దగ్గరికి మళ్ళా తీసుకురావాలని ఆయన ప్లాన్, స్ట్రాంగ్ ప్లాన్ కలిగి ఉన్నాడు. దాని కొరకు మనం ఆయన వర్షిప్ చేయొచ్చు. బట్ ప్లాన్ అయితే ఉంది, బట్ హూ విల్ సఫర్? నేను పాపం చేశాను, నేను నరకానికి వెళ్ళవలసిన వాడిని. బట్ నా పాపం నేను తీసుకోలేను కాబట్టి నేను ఖచ్చితంగా శిక్ష అనిపించవలసి ఉన్నాను. బట్ ఇక్కడ ఎవరు శిక్షను తీసుకొని నన్ను ఫ్రీ చేస్తుంది? ఎవరు? హూ విల్ సఫర్? మరి ఎవరు కూడా సఫర్ అవ్వాలి కదా, నా కోసం, మీకోసం, నా కోసం సఫర్ అయితేనే కదా నేను రైట్ గా ఉండేది. సో యేసుక్రీస్తు శిలువలో ఏమైందంటే, ఆయన క్రూసిఫికేషన్ ఏమైందంటే, ఐఎమ్ అ సిన్నర్, నేను అనుభవించాల్సిన ఆ హెల్ ఏదైతే నరకం ఉందో ఆయన శిలువలో ఆయన అనుభవించాడు. మనం చూస్తాం ఎంతగా ఆయన వేదన చెందుతూ తండ్రిని పిలుస్తున్నాడు. ఆ డ్యూరేషన్ అంతా ఆయన ఏదైతే వేదన పడ్డాడో అది కేవలం నా పాపం వల్లే అది ఆయన వేదన పడ్డాడు. సో హీ హాస్ టేకెన్ అప్ ఆల్ మై, నేను ఏదైతే అనుభవించాల్సిందంతా తీసివేశాడు. ఇప్పుడు నేను చనిపోవాలి. నా పాపంలో అయితే కడిగివేశాడు. నా ఓల్డ్ మ్యాన్ చనిపోవాలి. యేసు ప్రభు ఎప్పుడైతే చనిపోయారో నేను కూడా ప్రభువైన యేసుక్రీస్తుతో చనిపోయాను. అది నేను నమ్ముతున్నాను. చనిపోయిన తర్వాత ఆయన మరలా ఎప్పుడైతే మనం మళ్ళీ 3 days తర్వాత మరలా లేచారో ఆయనతో పాటు నేను కూడా లేచాను. బట్ ఈసారి లేచేటప్పుడు ఐ వాజ్ అ న్యూ పర్సన్. బికాస్ గాడ్ హ్యాస్ టేకెన్ ఆల్ మై సిన్స్. హీ హ్యాస్ క్లెన్స్డ్ ఆల్ మై సిన్స్. అన్ని పాపములను తీసివేశాడు ఆయన. కేవలం మన ఫెయిత్ బట్టి అది జరుగుతుంది. సో ఆయనతో పాటు నేను లేచిన తర్వాత ఒక న్యూ పర్సన్ గా ఉన్నాను. నౌ గాడ్ మేడ్ రైట్ విత్ హిమ్. దెన్ ఐ am ఫ్రీ టు కమ్ బ్యాక్ టు హిస్ ఫాదర్స్ ప్రెజెన్స్. అది హిస్ ప్లాన్. ఫాదర్ హ్యాడ్ ఎ ప్లాన్ టు బ్రింగ్ అస్ బ్యాక్, నాట్ ఓన్లీ a sinner but with a righteous person. We should all praise for that plan, his plan and the Jesus willingness. మనం రోమలికి రాసిన పత్రికలో 4వ అధ్యాయం 25వ వచనంలో చదువుకుందాం. నేను ఇంగ్లీష్ లో చదవాలనుకుంటున్నాను. రోమలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. He died for our sins and rose again to make us right with the God. He died for our sin, make us right with the God, make us right with the Father. అంటే మనకు ఎప్పుడైతే మనం చనిపోయామో మళ్ళా తిరిగి లేచామో అప్పుడు మనల్ని కంప్లీట్ గా ఆయన రైచియస్ గా మార్చారు. రైచియస్ గా మారిస్తేనే మనం దేవుడి దగ్గరికి వెళ్ళగలం.
ఫాదర్ ప్రెజెన్స్ కి వెళ్ళగలం. కంటిన్యూస్ చేద్దాము. 5వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఒకసారి చదువుకుంటాం. Because our faith, he has brought us into the place of highest privilege, where we now stand, and we confidently and joyfully look forward to actually become all that God has had in mind for us to be. We confidently, joyfully look forward to become his children. సో ఇదేది ఒక బాధపడాల్సిన డే కాదు. వీ షుడ్ ఆల్వేస్ బి రిజాయ్ఫుల్ బికాస్ హీ మేడ్ అస్ రైట్ విత్ గాడ్. ప్రభువైన యేసుక్రీస్తు తప్ప మరెవరు నా పాపములు కానీ తీసివేసేది ఎవరు లేరు ఇక్కడ. ఫర్ దట్ ఐ షుడ్ బి హ్యాపీ అండ్ ఐ షుడ్ బి జాయ్ఫుల్. ఇక్కడ కొన్ని మనం ఇంకొకటి గమనిస్తే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మనం కొన్ని సంగతులు మనం ఇంకా జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంది. గుడ్ ఫ్రైడే అనగానే కొంతమంది ఎలాగా ఆలోచిస్తారంటే, కొంతమంది ఫాస్టింగ్ ఉంటారు, కొంతమంది సర్టెన్ డ్రెస్సెస్ మాత్రమే ధరించుకుంటారు, కొంతమంది బ్లాక్ డ్రెస్, కొంతమంది వైట్ డ్రెస్, కొంతమంది సీరియస్ గా ఫాస్టింగ్ చేస్తారు. మునుపు ఎప్పుడు అంతకుముందు ఫాస్టింగ్ చేయని వాళ్ళు ఇప్పుడు చాలా సీరియస్ గా చేస్తారు, తెలియదు ఎందుకు చేస్తున్నారో కూడా. ఇంకొకటి, ఇదొక ఏడ్చే దినం అని కొంతమంది అనుకుంటుంటారు. నో, ఇట్స్ నాట్ దాట్. ఆయన మన కొరకు కావాలనే, ఆయన హీఈస్ విల్లింగ్ టు కమ్ ఫర్ అస్, డైట్ ఫర్ అస్. వేరే వాళ్ళు చెప్తే కాదు, ఆయనే మన కొరకు వచ్చాడు. సో వీ షుడ్ బి హ్యాపీ, జాయ్ఫుల్, రిజాయిస్ ఇన్ గాడ్ ఆల్వేస్ ఇన్ ఫిలిపియన్స్. ఆల్వేస్ మనం ప్రతి రోజుని మంచి రోజుగా అనుకొని, ఈ రోజే దేవుడు నా కొరకు చనిపోయాడని కాదు, ఎవ్రీ డే మన కొరకు ఆయన చనిపోయాడు. ప్రతిరోజు ఆయన రక్తం మనల్ని శుద్ధి చేస్తూనే ఉంది. మనం ప్రతిరోజు ఆయన్ని ఇలాగ మనం ట్రీట్ చేయాలి, ప్రతిరోజు హ్యాపీగా ఉండాలి, ప్రతిరోజు ఆయన సిలువను మనం జ్ఞాపకం చేసుకుంటేనే మనం ఆయన దగ్గరికి ప్రతిరోజు రైచియస్ గా మనం ఆయన దగ్గరికి వెళ్ళగలం. సో మనమే సేవ్ చేసుకోలేం కాబట్టి, ఆయన మాత్రమే మనల్ని సేవ్ చేయగలడు. కాబట్టి ఆ ఉద్దేశాన్ని ఆయన విల్లింగ్నెస్ ని మనం కంప్లీట్ గా మనం ఈరోజు వర్షిప్ చేయొచ్చు. ఇంకొకటి, ఆయన సిలువలో చాలా సఫర్స్, ఆ సిలువ కంటే ముందు కూడా మనుషులను చూసి, ఓన్లీ నాలెడ్జ్ ని పెంచుకున్న వాళ్ళని చూసి, పరిచయులని, సద్దుకాయులని, వాళ్ళని చూసి ఆయన చాలా సఫర్ అయ్యాడు ఇన్సైడ్. ఎందుకు ఇలా ఉన్నారు ప్రజలు, వాళ్ళు ఎందుకు నిజాన్ని వాళ్ళు నమ్మట్లేదు, చీకట్లో ఎందుకు బతుకుతున్నారు, లాని ఎందుకు వాళ్ళు ఇంకా భారంగా చేసుకుంటున్నారు. He was suffering also before crucifixion, but in the crucifixion he suffered for my sin. ఆయన సఫరింగ్స్ వల్ల నాకు ఏమి బెనిఫిట్ దొరికింది? I am saved, now I am right with God, now I can live a holy life, I can continually press on perfection until our Jesus come back in the second time. But ఈ రోజు మనం ఇంకొకటి నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం కూడా ఆయనలాగా సఫర్ అవడానికి సిద్ధపడాలి. అలా సఫర్ అయితేనే మనం వేరే వాళ్ళకి, అదర్ బిలీవర్స్ కి, అదర్ ఫ్యామిలీస్ కి, నైబర్స్ కి, we will be blessing to them. They will be blessed by our sufferings. మనం ఏదైనా విషయం తెలిసినప్పుడు, వీళ్ళ కోసం ప్రార్థన చేసినప్పుడు, ఖచ్చితంగా మనం ఒక సఫర్ తీసుకొని, బర్డెన్ తీసుకొని వాళ్ళ కోసం ప్రే చేసినప్పుడు, యువర్ సఫరింగ్ విల్ బి బ్లెస్డ్ ఫర్ దెమ్. మీ కొరకు ఎవరైనా మీరు ఖచ్చితంగా ఫాస్టింగ్ ప్రే చేయాలి వీళ్ళ కోసం అనుకుని మీరు అనుకున్నప్పుడు, యూ హ్యావ్ అ లిటిల్ సఫర్ ఫర్ దెమ్, యువర్ సఫరింగ్స్ విల్ బ్లెస్ దెమ్. అలాగే ఎవరికైనా ఒక జ్ఞానమైన విషయాన్ని బోధించాలి, ఈ విషయంలో వాళ్ళకి అర్థం కావట్లేదు, దేవుడి చిత్తం తెలుసుకోవాలి, నాకు కూడా అర్థం కావట్లేదు, ఏం చేయాలో, అండ్ యూ గో టు గాడ్, సఫర్ టు గెట్ గాడ్ విజ్డమ్, దెన్ యూ షేర్ విత్ దెమ్ అండ్ దే విల్ బి బ్లెస్డ్. సో God has put his example to suffer. We also should be suffer just like him. మనం
మొదటి పేతురు 2వ అధ్యాయం 21వ వచనంలో ఒకసారి చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో చదువుకుందాం ఒకసారి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తను అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన సఫరింగ్స్ కూడా మనకు మాదిరిగానే ఉంది ఇక్కడ. మనం ఎప్పుడైతే ఇతరుల కోసం సఫర్ అవుతామో, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా హాస్పిటల్లో ఉండి చాలా దూరం, బట్ యు ఆర్ ఆల్సో సిక్, బట్ యు టేక్ కరేజ్, నువ్వు వాళ్ళ కోసం ఖచ్చితంగా ప్రేయర్ చేయాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయాలి అన్నప్పుడు యూ హ్యావ్ అ లిటిల్ సఫర్ ఫర్ దెమ్. అంత దూరం ట్రావెల్ చేసి వాళ్ళ కోసం ప్రార్థన చేసి, అది కూడా ఏ కైండ్ ఆఫ్ అ సఫర్ ఫర్ దెమ్. సో మనం చేసే మనం యేసుప్రభు ఎలాగైతే సఫర్ అయ్యారో ఆయనలాగే మనం కూడా సఫర్ అవ్వటానికి సిద్ధపడి ఉండాలి. అప్పుడు మాత్రమే మన ద్వారా, మన ప్రేయర్స్ ద్వారా, మన జీవితం ద్వారా, మనం చెప్పే మాటల ద్వారా వాళ్ళు ఖచ్చితంగా బ్లెస్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఆయన చెబుతున్నాడు ఇక్కడ, మీరు కూడా నేను ఉంచిన మాదిరిని బట్టి మీరు కూడా మాదిరికరంగా ఉండాలి అని. సో పేతురు అధ్యాయంలో రాసిన ప్రకారం మనం కూడా ఖచ్చితంగా ఆయన సఫరింగ్స్ ఎలాగైతే మన కొరకు, ఈ లోకం కొరకు ఎలాగైతే సఫర్ అయ్యారో, మనం కూడా ఆయన మాదిరిలాగా ఉండి మనం కూడా సఫర్ అవడానికి సిద్ధపడి ఉండాలి. ఈ ఉదయకాల సమయంలో మనం దేవుడి గురించి వర్షిప్ చేయవలసినవి చాలా ఉన్నాయి. బట్ మెయిన్లీ లెట్స్ వర్షిప్ ఫర్ హిమ్ ఫర్ హిస్ విల్లింగ్నెస్ టు కమ్ ఫర్ మీ. ఇంకొకటి, నేను జాక్పన్ అంకుల్ మెసేజ్ విన్నప్పుడు ఒకసారి ఇలా అంటారు, క్రూసిఫికేషన్ లో అల్టిమేట్ గా ఏం జరిగిందంటే, ఈవెన్ ఐ వాజ్ దేర్ ఇన్ ద ఎర్త్, ఆయన ఒకవేళ నేను ఒక్కనే ఉన్నా సరే, నేను ఒక్కనే పాపం చేసినా సరే, ప్రభువైన యేసుక్రీస్తు నా ఒక్కడి కొరకు కూడా వచ్చుంటాడు. దట్ ఈస్ హిస్ విల్లింగ్నెస్. సో లెట్స్ వర్షిప్ ఫర్ హిస్ willingness to come for us. And also, Father had a plan to bring us back. Let us worship for his plan too. ఈ ఉదయకాల సమయంలో ఆయన నా కొరకు, ఆయన స్వతహాగా ఆయన నా కొరకు, మన కొరకు వచ్చిన విధానాన్ని బట్టి మనం వర్షిప్ చేద్దాం. ఆ విధంగానే తండ్రి మన కొరకు ఒక ప్లాన్ సిద్ధపరిచాడు. పాపం ఎప్పుడైతే వచ్చిందో మనల్ని మరలా ఆయన దగ్గర తీసుకోవడానికి స్ట్రాంగ్ ప్లాన్ ఆయన సిద్ధపరిచినందుకు ఈ 2 విషయాలు బట్టి మనం ఆయన దగ్గరికి కూర్చొని ఆయన నామాన్ని వర్షిప్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. God's great plan to save us, sanctify us. Isaiah 59:2 says, but your sins have separated you from your God. Your sins have hidden his face from you, so he will not hear. Our sins have come as a thick wall. Through that wall, you can't even hear. Our sins are separated. You can't even see anything. God's face is hidden from us. And God, in his great plan, he saved us. That is why Good Friday is good, right? He saved us from 3 things, remember. He saved us from sin. He saved us from self. We can live unselfish lives because of he's a savior. And he saved us from Satan, the enemy. So let us all take this time. Let us worship our God. Just remember, this world celebrates Good Friday, but let us remember for ourselves just the fact that he changed your eternal destiny, our eternal destiny, from hell to heaven. The Lord Jesus came and broke that great wall, dividing wall, and we have access to God. Let us all stand up. Let us worship him.